అందరికి వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. హెల్దీ జర్నీ అంతా ఇప్పుడు మారిపోయి అన్హెల్దీ జర్నీగా ఇప్పుడు తయారవుతోంది. కారణం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫిట్ గా ఉండాలంటే కూడా చాలా ఎఫర్ట్ పుట్టించాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి, గంట దాన్ని కేటాయించాలి. ఎందుకు ఇంత మారిపోయింది లైఫ్ స్టైల్? సిస్టమ్ ముందు కంటిన్యూస్ గా కూర్చుంటారు అవర్స్ టుగెదర్. సో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే ల్యాప్టాప్స్ కావచ్చు, టీవీ కావచ్చు, వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ట్యూమర్ హెడేక్స్ లో ఏంటంటే వామిటింగ్ వస్తుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. సో అది రిఫర్డ్ పెయిన్, బ్యాక్ పెయిన్. అంటే బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు డిస్క్ ప్రొట్రూషన్స్, మామూలుగా డిస్క్ బల్జెస్ అనేది కామన్ గా అందరికీ తెలిసిన వర్డ్. కారణం ఏంటంటే అది కూడా డీజనరేషన్ లేకపోతే ఒక 10 years ముందు అబౌవ్ 50 years లో చూసేవాళ్ళం డీజనరేషన్. నవేడేస్ ఇప్పుడు డీజనరేషన్ అనేది అబౌవ్ 10 years చూస్తున్నాం. 10 years లో డీజనరేషన్ ఎందుకు వస్తుంది అంటే మన న్యూట్రిషన్ డిఫిషియన్సీని చెప్పచ్చు 90%. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం అండ్ ఏసీ క్లాస్ రూమ్స్. మనకి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది, అంటే స్పాస్మోడిక్. అది అదే బ్యాక్ పెయిన్ అనుకోండి, మనం పడుకున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది, కొన్ని మూవ్మెంట్స్ లో, కొన్ని పోస్చర్స్ లో అది తగ్గుతుంటుంది. స్ట్రెస్ వల్ల ఒకవేళ వచ్చినా కూడా బ్యాక్ పెయిన్ ఒక కైరోప్రాక్టర్ గా, ఫిజియోథెరపిస్ట్ గా మీరు ట్రీట్ చేస్తారా, లేక స్ట్రెస్ తగ్గిస్తారా, రెండు చేస్తారా? యాజ్ ఫిజియోథెరపిస్ట్ గా, కైరోప్రాక్టిషనర్ గా ఏదైనా డిస్క్ బల్జ్ ఉంది, మస్కులర్ పెయిన్ ఉంది, అది తగ్గిస్తాం. చాలా సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుందంటే కూర్చున్నప్పుడు, దాన్ని కాక్సిడీనియా అంటాం. సయాటికా అనేది నర్వ్ కంప్రెస్ అయ్యి ఆ రక్తస్రావం ఆగిపోతుంది లెఫ్ట్ సైడ్, కింద వరకు కూడా లాగుతున్నట్టు. అవును, కింద కాలు వరకు పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది సయాటికా పెయిన్ అంటారు. ఇది సాక్రోలైటిస్ లో కూడా ఈ పెయిన్ రావడం అనేది కామన్ గా చూస్తుంటాం. డిస్క్ కంప్రెషన్స్ లో కూడా 3 types ఉంటుంది: పోస్టీరియర్ లాటరల్ కంప్రెషన్, సెంటర్ కార్డ్ కంప్రెషన్ అండ్ ఫోరామినల్ కంప్రెషన్. మీరు నర్వ్ బ్లాక్స్ అవి కూడా ఇస్తారా? అంటే నర్వ్ బ్లాక్స్ ఉండదు, జస్ట్ స్పైన్ అడ్జస్ట్మెంట్. ఎక్కడైతే డిస్క్ మనకి బయటకు వస్తుందో దాన్ని మనం అడ్జస్ట్ చేయగలుగుతాం కొన్ని మ్యానిపులేషన్స్ ద్వారా. బెండింగ్, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది కొంచెం అవాయిడ్ చేయగలిగితే మంచిది, బెటర్. ఎందుకంటే స్పైన్ లో ఒకసారి మనకు ప్రాబ్లం వచ్చింది అంటే. అందరికి వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. హెల్దీ జర్నీ అంతా ఇప్పుడు మారిపోయి అన్హెల్దీ జర్నీగా ఇప్పుడు తయారవుతోంది. కారణం ఏంటంటే ఇదివరకు ఒళ్ళొంచి పని చేసే వాళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ విపరీతంగా ఉండేది. ఈ కాలంలో ముఖ్యంగా కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్, బయటికి వెళ్ళకపోవడం అనేది బాగా అలవాటైపోయి సగటున వెయిట్ కూడా చాలా మంది పెరిగిపోయారని చెప్పి మనకి రికార్డ్స్ చెప్తున్నాయి అనమాట. అండ్ వీటన్నిటితో పాటు ఒళ్ళు నొప్పులు అన్ఎక్స్ప్లెయిన్డ్, ర్యాండమ్, నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ గా మొదలై క్రానిక్ పెయిన్స్ గా తయారవుతున్నాయి. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి మరి వాట్ ఈస్ ద సొల్యూషన్? ముఖ్యంగా స్పైన్ కి సంబంధించిన పెయిన్ గురించి మాట్లాడబోతున్నాయి ఇవాళ. వి హావ్ విత్ us డాక్టర్ తేజ, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరోప్రాక్టర్. ఆయన తేజ స్పైన్ క్లినిక్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నారు. అసలు హెడేక్స్ కి మొదలుకుని స్పైన్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే లో బ్యాక్ ఏక్ ఇవన్నీ కూడా మాట్లాడతాం. తేజ గారు నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పెద్ద షిఫ్ట్ ఇన్ లైఫ్ స్టైల్. ఇప్పుడు కొంచెం ఫిట్ గా ఉండాలంటే కూడా చాలా ఎఫర్ట్ పుట్టించాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి, గంట దాన్ని కేటాయించాలి. ఎందుకు ఇంత మారిపోయిందండి లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్ అంటే మీరు ఇప్పుడు చూడండి, అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే నైట్ షిఫ్ట్స్ కామన్ కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, సో మనకి ఇప్పుడు ఏంటంటే నేచర్ తో సింక్ చేయకపోవడం. ఒక రీజన్ చెప్పాలంటే మనం ఏంటి, మార్నింగ్ 5 o'clock లేవాలి అండ్ సమ్ వర్కౌట్ చేసుకోవాలి అండ్ 8 o'clock లోపల బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ 8 డిన్నర్, ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా అవని వాళ్ళకి ఏంటంటే ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తారు, వాళ్ళకి మార్నింగ్ టైం ఉండదు వర్కౌట్స్. వాళ్ళకి ఏంటంటే మైక్రో వర్కౌట్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ 1 hour కి ఒక 10 squats చేయొచ్చు, లేదు అంటే ఒక 3 minutes బ్రిస్క్ వాక్ చేయొచ్చు ఎవ్రీ 1 hour. సో ఇలా ఒక 8 hours ఒక 80 to 100 squats ఎవ్రీ 1 hour కి, లేదంటే ఒక 3 minutes బ్రిస్క్ వాక్. ఇది చాలా హెల్ప్ఫుల్ అన్నమాట మనకి. స్క్వాట్స్ అంటే మీరు బేసిక్ గా మనం అంటే వాళ్ళకి రిలేటెడ్, ఇప్పుడు ఫర్ సపోజ్ నీ పెయిన్స్ ఉన్నాయి, వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. లేదు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, ఫిజికల్ గా ఫిట్ ఉన్నారు, పర్వాలేదు అనుకునే వాళ్ళు స్క్వాట్స్ చేయొచ్చు, లేదంటే ఒక 3 minutes బ్రిస్క్ వాక్ చేయొచ్చు. సో అలా చేయొచ్చు. ఇప్పుడు నవేడేస్ ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు నెక్ పెయిన్స్ కావచ్చు, ఇప్పుడు సిస్టమ్ ముందు కంటిన్యూస్ గా కూర్చుంటారు అవర్స్ టుగెదర్. సో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే ఆ స్క్రీన్ కూడా కంటిన్యూస్ గా చూస్తుంటారు కదా. ఈవెన్ ల్యాప్టాప్స్ కావచ్చు, మన అలానే టీవీ కావచ్చు, వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్ గా చూడడం వల్ల కూడా మనకి ఏంటంటే నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. దాని వల్ల కూడా హెడేక్స్ అనేది కామన్ గా వస్తాయి. మనకి ఒక హెడేక్ వచ్చిందంటే ఫస్ట్ మన హిస్టరీ టేకింగ్, అంటే రూట్ కాజ్. మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, హెడేక్ వస్తుంది అనేది, లోపల ఏదో ట్యూమర్ ఉంది, ఓకేనా, వాళ్ళకి తెలియదు హెడేక్ వస్తుంది, వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో పెయిన్ కిల్లర్ తో. సో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవచ్చు. ఆ హెడేక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మన ట్యూమర్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుందంటే ఒక 24 hours 48 hours లో కొంచెం మెడికేషన్స్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ ట్యూమర్ హెడేక్స్ లో ఏంటంటే వామిటింగ్ వస్తుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ హెడేక్స్ అనేది తొందరగా రెస్పాండ్ కావు, మనకి కొన్ని డేస్ రెస్పాండ్ కావు తొందరగా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ట్యూమర్ పెరిగి ఈ స్కల్ లో ఉన్న స్ట్రక్చర్స్ ని ప్రెస్ చేస్తుంది, ఈవెన్ మెనేజ్ చేస్తుంది కానీ. సో అక్కడ ఏమవుతుంది, దానివల్ల ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. దీంట్లో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి విజన్ అనేది బ్లర్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఐ సైట్ కూడా పోతుంది అనమాట. సో మైగ్రేన్ ఏమవుతుంది, ఫ్యూ అవర్స్ కానీ ఒక 24 hours 16 hours అలా ఉండి అది మళ్ళీ సబ్సైడ్ అవుతుంది పెయిన్ కిల్లర్స్. ఈవెన్ రెస్ట్ ఇచ్చినా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట మనకి. సో
అలా డిఫరెన్షియేట్ చేస్తాం. అదే మనకి బ్యాక్ పెయిన్స్ ఉంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. సో అది రిఫర్డ్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు డిస్క్ ప్రొట్రూషన్స్, మామూలుగా డిస్క్ బల్జెస్ అనేది కామన్ గా అందరికీ తెలిసిన వర్డ్. కారణం ఏంటంటే అది కూడా డీజనరేషన్ లేకపోతే వెయిట్ ఎక్కువ పడుతుంది అంటారా? యాక్చువల్లీ డీజనరేషన్ మనకి ఇంతకు ముందు ఒక 10 years ముందు ఒక ఎబో 50 years లో చూసేవాళ్ళం డీజనరేషన్. నవేడేస్ ఇప్పుడు డీజనరేషన్ అనేది ఎబో 10 years చూస్తున్నాం. 10 years లో డీజనరేషన్ ఎందుకు వస్తుంది అంటే మన న్యూట్రిషన్ డిఫిషియన్సీనే చెప్పచ్చు 90%. అండ్ ఇప్పుడు ఈ స్కూల్ వెళ్తుంటారు కదా, ఈ పిల్లల్లో విటమిన్ డి ల్యాక్ ఆఫ్ విటమిన్ డి ఎక్స్పోజర్ ఒకటి, అండ్ విటమిన్ డి సరిగా లేకపోవడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం, అండ్ ఏసీ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గించేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఈవెన్ కోవిడ్ తర్వాత ఏంటంటే స్టెరాయిడ్స్ చాలా మంది యూస్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఇంతకుముందు చూడండి, ఇప్పుడు డయాబెటీస్ కానీ బీపీ కానీ చాలా వరకు మనకి 40s 50s లో వచ్చేవి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈవెన్ ఐవాస్కులర్ నెక్రోసిస్ అంటాం, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు హిప్ జాయింట్ లో సర్జరీస్ కామన్ అయిపోయింది ఈవెన్ కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత అలానే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ రావడం ఇప్పుడు 15-16 years 20 years లో, అండ్ డయాబెటీస్ రావడం కూడా చాలా కామన్ అయిపోయింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన నేచర్ సింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఫస్ట్ సపోజ్ బ్యాక్ పెయిన్ వచ్చారు, హిస్టరీ టేకింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దాని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది, అంటే స్పాస్మోడిక్ అది ఎక్కువగా ఉండి అదే తగ్గుతుంటుంది. అదే బ్యాక్ పెయిన్ అనుకోండి, మనం పడుకున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది, కొన్ని మూమెంట్స్ లో కొన్ని పోస్చర్స్ లో అది తగ్గుతుంటుంది అనమాట. సో అలా మనం బ్యాక్ పెయిన్ లేకుంటే రిఫర్డ్ పెయిన్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి. అలానే అక్యూట్ ప్యాంక్రెక్టైటిస్ లో కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా వస్తుంది, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్. అలానే డిసెక్టింగ్ ఎన్యూరిజం ఆఫ్ అయోటా అంటాం. హార్ట్ డిసీజెస్ లో కూడా ఒకటి అయోటా వాళ్ళలో గ్యాప్ వస్తుంది, సో ఆ లేయర్స్ మధ్యలో. సో దాని వల్ల కూడా ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్, దాంట్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ అండ్ ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, స్టమక్ ఇష్యూస్ లో డియోడినల్ అల్సర్స్ కావచ్చు, పెప్టిక్ అల్సర్స్ లో కావచ్చు, దీంట్లో కూడా బ్యాక్ పెయిన్ కామన్ గా ఉంటుంది అండ్ అసిడిటీ కూడా కామన్ గా ఉంటుంది. సో ఇలా మనం హిస్టరీ టేకింగ్ తీసుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది చూడాలి. ఫస్ట్ రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేయగలిగితే ఆ ప్రాబ్లం రియాకర్ అనేది అవ్వదన్నమాట. రైట్. సో అలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నవేడేస్ ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా లేటెస్ట్ రీసెర్చ్ లో ఈ బ్యాక్ పెయిన్స్ అనేది కామన్ అయిపోయింది మనకి, ఈవెన్ స్లీప్లెస్నెస్ లో కూడా. బట్ స్ట్రెస్ వల్ల ఒకవేళ వచ్చినా కూడా బ్యాక్ పెయిన్ ఒక కైరోప్రాక్టర్ గా ఫిజియోథెరపిస్ట్ గా మీరు ట్రీట్ చేస్తారా, లేక స్ట్రెస్ తగ్గిస్తారా, రెండు చేస్తారా? ఇప్పుడు స్ట్రెస్ తగ్గించడానికి ఇప్పుడు యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ గా కైరోప్రాక్టిషనర్ గా ఏదైనా డిస్క్ బల్జ్ ఉంది, మస్కులర్ పెయిన్ ఉంది, అది తగ్గిస్తాం. బట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రూట్ కాజ్ స్ట్రెస్. వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాలి. ఆ స్ట్రెస్ దేని వల్ల, నిద్ర లేకపోవడం వల్ల వస్తుందా, లేకుంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల వస్తుందా, అది చెప్పాలి. వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కువ స్లీప్ లేదు కొంతమందికి, సో స్లీప్ రిలేటెడ్ మన ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం. ఇక్కడ ఆస్టియోపతిలో మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. దాని రిలేటెడ్ ట్రీట్మెంట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు అండి. అందుకే హిస్టరీ టేకింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయాల్సి ఉంటుంది, అలానే సిమ్టమాటిక్ గా కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అది అంటే కాబట్టి మీరు రూట్ కాజ్ ఇప్పుడు ముందు సిమ్టమాటిక్ గా ట్రీట్ చేసి యాజ్ ఫిజియోథెరపిస్ట్ కైరోప్రాక్టర్, తర్వాత ఈ వీటిని చూస్తుంటారు. ఇలా ఒక్కొక్క పెయిన్ కి అనేక కారణాలు ఉండొచ్చు. అవును. అండ్ టిపికలీ అసలు అంటే మనం కొని తెచ్చిపెట్టుకున్న సమస్యలు ఏంటి వీటిలో? అంటే మనం ఎక్సర్సైజ్ చేసి ప్రివెంట్ చేయగలిగిన పెయిన్స్ కానీ అయినా కూడా అవుతున్నాయి. పెయిన్స్ రాని వాళ్ళకైతే ముందుగానే డైలీ ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేసి వాటిని రాకుండా చూసుకోవచ్చు. పెయిన్స్ ఉన్న వాళ్ళైతే కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు, కొన్ని ఎక్సర్సైజెస్ చేయకూడదు. అవి ఏం చేయాలి ఏం చేయకూడదు నియర్ బై ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు, నియర్ బై డాక్టర్స్ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళని. సో అలా చూసుకొని మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే బెటర్ అండి. ఇందులో కూడా ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ సివియారిటీ అనమాట. అంటే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, క్రానిక్ ఉందా, ఇలా కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 100 cases లో మీరు 90 cases ట్రీట్ చేయగలుగుతాం, 10 cases సర్జరీ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఈ కేసెస్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి బాల్ బ్లాడర్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, వాళ్ళకి తెలియదు. సో అంత సివియారిటీ ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ముందే చెప్తాం కూడా, ఇక్కడ మనం ట్రీట్ చేయగలిగితే ఫస్ట్ సపోజ్ 100% 80% తగ్గుతుందా, 90% తగ్గుతుందా, 100% తగ్గుతుందా అనేది ఒక కేస్ హిస్టరీ తీసుకొని ఆ పేషెంట్స్ కూడా ముందే చెప్పడం జరుగుతుంది. అందుకే మా క్లినిక్స్ లో ఏం చేస్తాం, ఫస్ట్ బిఫోర్ కన్సల్టేషన్ మేము బిజీగా ఉంటే ఇక్కడ ఉన్న పేషెంట్స్ ను కూడా మాట్లాడమని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. రైట్. సో అలా మరి వాళ్ళని తీసుకొచ్చి మీకు అంటే కేస్ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత టిపికల్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయండి? కైరోప్రాక్టర్ అంటే మామూలుగా మెడపట్టి అలా తిప్పుతారు అని కామన్ గా తెలిసినదే. అంటే అందరికి ఇప్పుడు అందరికి కైరోప్రాక్టిక్ అనేది సూటబుల్ కాదు. కొన్ని డిసీజెస్ ఉంటాయి మనకి, బోన్ డిసీజెస్ లో ఆస్టియోపోరోసిస్ కావచ్చు, ఆస్టియోపోనిసిస్ కావచ్చు, ఆస్టియోపీనియా కావచ్చు. వీటిలో ఏమవుతుంది, బోన్ డెన్సిటీ అండ్ బోన్స్ వీక్ గా ఉంటాయి కదా. సో అలానే మన అదే ఫోర్స్ అప్లై చేస్తే ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం చూడాలన్నమాట, అది ఏమైనా ఆస్టియోపీనియా కానీ ఎనీ అదర్ బోన్ డిసీజెస్, ఆస్టియోపోరోసిస్ ఏమైనా ఉన్నాయా, సో ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ ఉన్నాయా, అవన్నీ చూసి ఆ థెరపీ
ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ సపోజ్ మన కైరోప్రాక్టిక్ ఇవ్వలేం ఆ కండిషన్ కి, అది క్రానిక్ ఉంది. అండ్ చాలా వరకు ఏంటంటే కొన్ని ఈవెన్ స్పాండిలైటిస్ లో నెక్ కూడా వాళ్ళు తిప్పలేరు. సో ఎందుకంటే మూమెంట్ రిస్ట్రిక్షన్ వస్తుంది, కంప్లీట్ గా డిస్క్ అనేది డీజనరేట్ అయిపోతుంది. ఇప్పుడు నవేడేస్ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేది కామన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి 2 బోన్స్ మధ్యలో డిస్క్ లో 70% వాటర్ అండ్ 30% గ్లైకో ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఏమవుతుంది, 2 బోన్స్ సెపరేషన్స్ కి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి ఈ 2 బోన్స్ సెపరేషన్ ని. ఇక్కడ ఏమవుతుంది, ఈ డిస్క్ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది, డీజనరేషన్ కూడా అనొచ్చు. డీజనరేషన్ అయిపోయేసరికి ఏమవుతుంది, ఈ గ్యాప్ అనేది తగ్గిపోయి ఆ నర్వ్ వచ్చే హోల్ ఫొరామినా అంటాం, అది మూసుకుపోవడం వల్ల దానికి రిలేటెడ్ సిమ్టమ్స్, ఇప్పుడు నెక్ లో వచ్చింది అనుకోండి, ఈ చెయ్యి పెయిన్ గానీ, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, నమ్నెస్, హెవీనెస్ కామన్ గా ఉంటాయి. అవే సిమ్టమ్స్ మన లెగ్ లో కూడా కామన్ గా ఉంటాయి. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. డీజనరేషన్ ఎక్కువగా ఉంది, మనం క్రాక్ చేయాలి, ఎక్కువ ట్విస్ట్ చేయాలన్నప్పుడు ఆ ఫొరామినా దగ్గర నర్వ్ ఇంకా ప్రెస్ అయ్యి డ్యామేజ్ అయ్యి అదర్ డేంజర్స్ వచ్చే, అంటే డేంజర్స్ ఉంటాయి, అంటే అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్త పడాలి. అందుకే ఆ టైంలో ఏంటి, ఎక్కువ క్రానిక్ ఉంటుంది, మన ఎంఆర్ఐస్ కానీ సిటీ స్కాన్స్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎంత ఫోర్స్ అప్లై చేయాలనేది మనం చూసి ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరికీ కూడా కైరోప్రాక్టిక్ అనేది సూటబుల్ కాదు, కొన్ని కేసెస్ లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆల్టర్నేట్ గా ఆస్టియోపతి థెరపీస్ కానీ అదర్ అడ్వాన్స్డ్ మోడాలిటీస్ ఉంటాయి, అవి కానీ యూజ్ చేయొచ్చు మనం. తేజ గారు, వెన్ యూ సీ పేషెంట్స్ ఎలాంటి ఎక్కువ సమస్యలతో వస్తున్నారు వాళ్ళు? హెడేక్సా, లేక చాలా కామన్ గా స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్, లేకపోతే పిల్లో సరిగా పెట్టుకోవడం తెలియదు, అర్థం కాదు. కానీ ఇక్కడ నుంచి షోల్డర్ నెక్ నుంచి పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మొత్తం వచ్చే హెడేక్ ఏమంటారు? ఇది మైగ్రేన్ హెడేక్ అనొచ్చు అండి, లేదు అంటే టెన్షన్ హెడేక్ అనొచ్చు, రైట్, ఏమన్నా స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్. కానీ వీటిని కూడా నీడిల్స్ పెట్టాక బాగా క్యూర్ అయిన కేసెస్ చూసాను నేను. అవును, ఆక్యుపెన్షన్లో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కి ఒక పెట్టే పేరు ఇవన్నీ, అదే సో మైగ్రేన్ హెడేకా, లేదంటే టెన్షన్ హెడేకా, స్ట్రెస్ వల్ల వచ్చే హెడేకా అనేది. సో సిమ్టమేటిక్ గా క్యూర్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే అది రాకుండా దేని వల్ల వస్తుంది చూసుకోవాలి. ఇప్పుడు స్ట్రెస్ వల్ల వచ్చింది, కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాల్సి వస్తుంది. స్ట్రెస్ కి మన రిలేటెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది. అలానే మెడిటేషన్, స్లీప్ లేదు, ఒక ఫిక్స్డ్ టైం స్లీపింగ్, అట్లీస్ట్ 6 to 8 hours పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు స్లీప్ సరిగా లేదు, మనం ట్రీట్ చేస్తున్నాం, అయినా వాళ్ళకి ఆ టైం లేదు అన్నప్పుడు ఇంకా అది రియాకర్ అవుతూనే ఉంటుంది అనమాట. రియాకర్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది మనకి. సో అలా చూసుకోగలిగితే బాగానే ఉంటుంది మనకి. సో టిపికల్ గా ఏ ఎక్సర్సైజెస్ మీరు వద్దని చెప్తారు ఇలా పెయిన్స్ ఉన్న వాళ్ళు? అంటే వాళ్ళకి డిపెండ్స్ ఆన్ సివియారిటీ అండి. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు, కొన్ని ఎక్సర్సైజ్ చేయకూడదు, అవి మనం చెప్తే సరిపోతుంది అనమాట. అవి చూసి రూట్ ఆఫ్ ద స్పైన్ అంటే ఆల్మోస్ట్ మనకు అందదు, ఆల్మోస్ట్ రూట్ చక్ర అని అంటారు. దీని ప్రకారం చూస్తే చాలా సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుందంటే కూర్చున్నప్పుడు కాక్సిక్ దగ్గర, దాన్ని కాక్సిడీనియా అంటాం. దీని ఏమవుతుందంటే చాలా మంది నుంచొని చతుకులు పడుతుంటారు, అలానే పడిపోతూ ఉంటారు, లేదంటే ట్రామా పడుతుంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాక్సిక్ బోన్ లో కొంచెం బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాని వల్ల కూడా మనకి ఈ కాక్సిడీనియా అంటాం, ఈ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది. దాన్ని మేము చూస్తాం అన్నమాట, చూసి ఒకసారి ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కాక్సిడీనియా కేసెస్ చాలా ఉంటాయి మన దగ్గర. అలాగే అడ్జస్ట్ చేయొచ్చు, దాన్ని అంటే అడ్జస్ట్ చేయొచ్చు అండి. కాక్సిడీనియా కేసెస్ అడ్జస్ట్ చేస్తే సెట్ అయిపోతుందా? సెట్ అవుతుంది. అలాగే మనకి సయాటికా పెయిన్ అండి, చాలా కామన్ గా చూస్తున్నాం ఇప్పుడు సయాటికా పెయిన్. సయాటికా అనేది నర్వ్ కంప్రెస్ అయ్యి ఆ రక్తస్రావం ఆగిపోతుంది లెఫ్ట్ సైడ్, కింద వరకు కూడా లాగుతున్నట్టు ఉంటుంది. అవును, అంటే చాలా మంది ఏమంటారంటే కింద కాలు వరకు పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది సయాటికా పెయిన్ అంటారు. ఇది సాక్రోలైటిస్ లో కూడా ఈ పెయిన్ రావడం అనేది కామన్ గా చూస్తుంటాం. అండ్ ఎల్ఎఫ్సిఎన్, ఇంకొకటి ఏంటంటే లాటరల్ ఫిమరల్ నర్వ్ కంప్రెషన్, లాటరల్ కుటేనియస్ ఫిమరల్ నర్వ్ కంప్రెషన్స్ లో కూడా కామన్ గా ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాం అన్నమాట. సో మనం దీంట్లో డిఫరెన్షియేట్ చేయాలి, సయాటికా వల్ల వస్తుందా. మనకి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామ్ చూస్తే మనకి 90% అర్థమవుతుంది. అప్పటికి డౌట్ ఉంటే ఎంఆర్ఐస్ కానీ ఎక్స్రేస్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కూడా డిస్కంప్రెషన్స్ లో కూడా 3 types ఉంటుంది: పోస్టీరియర్ లాటరల్ కంప్రెషన్, సెంట్రల్ కార్డ్ కంప్రెషన్ అండ్ ఫొరామినల్ కంప్రెషన్. ఏ టైప్ ఆఫ్ కంప్రెషన్ ఉంది? సెంట్రల్ కార్డ్ కంప్రెషన్ అనేది మనకి చాలా వరకు ఏంటంటే సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి. అండ్ ఈ బౌల్ అండ్ బ్లాడర్ సిమ్టమ్స్ ఒకటి, నెక్స్ట్ అలానే ఈ లెగ్ లోకి పెయిన్ రేడియేట్ అవుతుంటుంది, ఎక్కువగా కంటిన్యూస్ గా ఉంటుంది. ఈవెన్ వీళ్ళు రెస్ట్ తీసుకున్నా అది కంట్రోల్ లోకి రాదు అనమాట. అలాంటి కేసెస్ సెంట్రల్ కార్డ్ కొంచెం ఎమర్జెన్సీ కండిషన్ అంటాం. సో వాటిలో మేము సర్జరీస్ మేమే వెళ్ళమని చెప్తాం. ఈ పోస్టీరియర్ లాటరల్ కానీ ఫొరామినల్ కంప్రెషన్స్, ఈవెన్ సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ కూడా 99% ట్రీట్ చేయగలుగుతాం. 1% కేసెస్ కొంచెం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా తప్పదు, అవి తప్పదు కొన్ని కేసెస్ కి. అవి కూడా ముందే చూసి చెప్తాం. మేము ట్రీట్ చేయగలిగితేనే ఆ కేసు టేకప్ చేస్తాం. లేదు అదర్వైజ్ లేదు అంటే సర్జరీకి వెళ్ళమని చెప్తాం మనం. అందుకే ఫస్ట్ లో ఇప్పుడు కంప్రెషన్ వచ్చిందంటే చాలా మంది ఏమంటారు, ఏ టైప్ ఆఫ్ కంప్రెషన్ ఫస్ట్ చూసుకోవాలి మనకి. అంటే దాని మీద నాలెడ్జ్ ఉంటే ఏంటంటే మనం ఏది చూసుకొని మనం ట్రీట్ చేయగలిగితే సో డెఫినెట్ గా తగ్గుతుంది మనకి. మామూలుగా ఓవర్ వెయిట్ అనేది ఎంత వరకు ఈ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది కామన్ గా చూస్తే? అంటే ఒక 50% చెప్పొచ్చండి. అంటే ఒకటి చూడండి, మామూలుగా నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్స్ కావచ్చు, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఓవర్ వెయిట్ కేసెస్ లో కూడా చాలా తక్కువ, చాలా మందిలో ఈవెన్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. నేను 60-70s లో ట్రీట్ చేస్తాను కదా, 60-70 years వరకు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు.
నవేడేస్ ఓవర్ వెయిట్ అండ్ స్ట్రెస్ తో కంపేర్ చేస్తే స్ట్రెస్ తో వచ్చే డిసీజెస్ ఎక్కువ, ఎందుకంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, స్లీప్లెస్నెస్ కావచ్చు, చాలా డిసీజెస్ రిలేటెడ్ టు స్ట్రెస్. అండ్ న్యూట్రిషన్, మనకి న్యూట్రిషన్ సరిగా ఉండి బోన్ స్ట్రెంత్ బాగుంటే, బోన్ డెన్సిటీ బాగుంటే, మజిల్ పవర్ బాగుంటే ఒబెసిటీ ఉన్నాయి కాదని అంటాను నేను. వాళ్ళకి హెరిడిటరీ ఉంది, ఒబెసిటీ ఉంది, నో ప్రాబ్లం. మధ్యలో ఇప్పుడు ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల పెరగాల్సి వస్తే వాళ్ళు మళ్ళీ తగ్గచ్చు, కొంతమంది తగ్గరు. చాలా మంది వరి అవుతుంటారు, చాలా లావు ఉన్నాం, ఒబేస్ ఉన్నాం, వెయిట్ ఎక్కువ ఉన్నాం, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి సరిపడే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని ఇంకా వెయిట్ పెరగకుండా ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకుంటే చాలా. అలా అని చెప్పి ఫాస్టింగ్స్ పెట్టదు ఎప్పుడు బాడీని, మనకి ఎంత న్యూట్రిషన్ అవసరమో అది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నవేడేస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అండి. ఫర్ సపోజ్ వైటమిన్ కే ఉంది, వైటమిన్ కే చూడండి, వైటమిన్ కే వల్ల కూడా మనకి బోన్స్, ఇప్పుడు చాలా వరకు తెలుసు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్, అది మనకి సన్లైట్ నుంచి దొరుకుతుంది. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే చాలా మంది సన్లైట్ లో తిరుగుతున్నాం, సో ఆయన ఎందుకు వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందంటే మనకి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాం, హెల్మెట్ పెట్టేస్తాము, జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ ఒకటే ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఇక్కడ వరకు స్లీవ్స్ కవర్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనకి చూడండి, ఇప్పుడు మనకి అదర్ కంట్రీస్ లో కానీ ఇక్కడ కానీ ట్రెడిషనల్ గా సముద్ర స్నానాలు అంటాం వీక్లీ వన్స్. ఎందుకు, ఇక్కడ ఏంటి మన షర్ట్ తీసేస్తారు, ఇక్కడ ఏమవుతుంది మన ఛాతికి, పొట్టకి అండ్ వీప్ కి తగిలే ఎండ 80% అబ్జర్వ్ అవుతుంది, మన లెగ్స్ కి హ్యాండ్స్ కి తగిలే అబ్జర్షన్ అనేది 20%. అందుకే వీక్లీ వన్స్ వాళ్ళు ఏం చేస్తారు, యూఎస్ లో కానీ ఎక్కడైనా మనకి సీషోర్ ఏరియాస్ లోకి వెళ్ళి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో అదే రీజన్ అనమాట. సో అందుకే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది నవేడేస్ కామన్. అది అలానే విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఫిలోక్వినిన్, మెనోక్వినిన్ అంటాం. సో ఇందులో ఏంటంటే విటమిన్ కే డెఫిషియన్సీస్ లో కూడా మనకి ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అది స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ స్టిమ్యులేట్ చేసినప్పుడు బోన్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది అనమాట. రైట్. సో నవేడేస్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు సెలీనియం డెఫిషియన్సీ కూడా చాలా కామన్. ఇన్ చైనాలో చాలా వరకు సెలీనియం డెఫిషియన్సీ వల్ల హార్ట్ డిసీజెస్ కూడా చాలా వరకు కామన్. ఇది దీనివల్ల ఈవెన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ కూడా కామన్ గా ఉంటాయి. దీంట్లో మనకి కెషన్స్ డిసీజ్ అంటాం, ఇది కామన్ గా హార్ట్ ఎన్లార్జ్మెంట్ చిల్డ్రన్స్ లో వస్తుంది. కెషన్ బెక్ డిసీజ్ అంటే జాయింట్స్, బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి కూడా మస్కులోస్కెలిటల్ ఇష్యూస్ అనేది చాలా కామన్ మనకి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తిన్న ఫుడ్ లో 100% లో 50% అబ్జర్వ్ అవుతుంది, 50% వేస్ట్ అయిపోతుంది కదా. సో దాని వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఆ బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది, జాయింట్స్ వీక్ అవుతాయి, మజిల్స్, అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ఫుల్ ఉంటారు ఈవెన్ గ్యాస్ట్రైటిస్ లో కూడా. సో ఇక్కడ చాలా వరకు మేము చూసే కేసెస్ లో 100% 20% పీపుల్ ఈ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు ఉంటారు. గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ వల్ల ఈవెన్ ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఈ బోన్స్ అనేది వీక్ అయిపోయి కూడా బ్యాక్ పెయిన్స్ చాలా వరకు వస్తుంటాయి మాట. ఎందుకంటే ఈవెన్ ఎంఆర్ఐస్ చూస్తే డిస్క్ బల్జెస్ చాలా అక్యూట్ గానే ఉంటాయి, బట్ వాళ్ళ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈవెన్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉండడం, ఈ గర్డ్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సిమ్టమ్ ట్రీట్ చేస్తూ దాంతో పాటు రూట్ కాజ్, ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంది, దానికి ఫిజియోథెరపీతో పాటు ఈవెన్ ఆక్యుపెంచర్ లో కానీ ఆస్టియోపతి ట్రీట్మెంట్ లో కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. సో మరి మీ దగ్గర ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి తేజ స్పైన్ క్లినిక్ లో? రాగానే ఒక పేషెంట్ పెయిన్ ఉందని వస్తారు, వాళ్ళకి ఏ పెయిన్ తెలియదు, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ రాగానే అదే హిస్టరీ టేకింగ్, అండ్ ఆ పెయిన్ రిఫర్డ్ పెయిన్ అంటే చూస్తాం, అంటే దాని వల్ల దేని వల్ల వస్తుంది, ఈవెన్ స్పైనల్ కార్డ్ లో ఏమైనా ప్రాబ్లం వల్ల, ఈవెన్ డిస్క్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా వేరే ప్రాబ్లం వల్ల పెయిన్ వస్తుందా, ఫస్ట్ అది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎంఆర్ఐస్, ఎక్స్రే, సిటీ స్కాన్ చూస్తాం, క్రానిక్ గా ఉంటాయి, అవన్నీ చూసి నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అక్కడ నుంచి ఏ ట్రీట్మెంట్ అయితే మీరు నర్వ్ బ్లాక్స్ అవి కూడా ఇస్తారా? అంటే నర్వ్ బ్లాక్స్ ఉండదు, జస్ట్ స్పైన్ అడ్జస్ట్మెంట్. ఎక్కడైతే డిస్క్ మనకి బయటకు వస్తుందో దాన్ని మనం అడ్జస్ట్ చేయగలుగుతాం కొన్ని మ్యానిపులేషన్స్ ద్వారా. ఓకే. అండ్ అతను పర్మనెంట్ గా తగ్గుతుంది, మీరైనా జాగ్రత్తలు చెప్తారు, బెల్ట్ వేసుకోవాలి అట్లా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, చాలా మంది బ్యాక్ పెయిన్స్ పర్మనెంట్ గా తగ్గుతాయంటే. ఇక్కడ మా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 సెంటర్స్ కి వెళ్ళి ఒక 10 years 5 years సఫర్ అయ్యి వస్తారు. అప్పటికి ఏమవుతుంది, డిస్క్ లో ఉన్న వాటర్ డ్రై అయ్యి డీజనరేషన్ అంటాం, డీజనరేషన్ అయిపోతుంది. ఒక 20-30% డీజనరేషన్ అంటే మన బాడీలో కొన్ని పార్ట్స్ డీజనరేట్ అవుతాయి, మళ్ళీ డీజనరేట్ కావు. మోకాలు ఉన్నాయి చూడండి, ఇప్పుడు అరిగిపోతాయి, వాటికి డీజనరేషన్ ఏమి ఉండదు, మనం జస్ట్ బ్లాక్ చేస్తాం కానీ. సో అక్కడ ఏమవుతుంది, రీజనరేట్ కాదు కాబట్టి, సో ఎంత అయితే మనకి ఇంకా డిస్క్ ఉందో, ఫర్ సపోజ్ 100% 30% డీజనరేట్ అయింది, సో మనం ఇక్కడ 60-70% క్యూర్ చేయగలుగుతాం. 30% ఉంటుంది, బట్ అది వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టదు అనమాట. సో పేషెంట్స్ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. కొంతమంది ఏంటంటే సిమ్టమ్స్ కంప్లీట్ గా తగ్గుతాయి, బట్ లోపల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొన్ని హెవీ వెయిట్ స్లిప్ చేయొద్దు అని చెప్తాం, కొన్ని జాగ్రత్తలు చెప్తాం, అవన్నీ మెయింటైన్ చేసుకుంటే రియాకర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది తొందరగా కంట్రోల్ అవుతుంది, కానీ సెకండ్, థర్డ్ టైం రిపీట్ అయ్యేది చాలా మనకి టైం తీసుకుంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎన్ని వేసుకుంటారు కూడా అంతే కూడా ప్రాబ్లం కదా. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మళ్ళీ క్రియేటినిన్ లెవెల్స్ పెరిగిపోయి కిడ్నీలు విరపడి దానికి కూడా ఒక వాల్యూ లేకుండా పోతుంది. అవును. సో ఫిజికల్ గా మనకి కోల్డ్ ప్యాక్, హాట్ ప్యాక్ ఇట్లాంటివి ఉంటాయండి, సజెస్ట్ చేస్తారా మీరు ఏమన్నా? అది ఇన్స్టెంట్ రిలీఫ్ అండి, పెట్టుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే టైం దొరకదు అండ్ కంటిన్యూస్ గా 10-12 hours వర్క్ చేస్తారు కదా, ఆ టైంలో పెట్టుకోవచ్చు. దాంతో కంపేర్ చేసి ఇంతకు ముందు నేను చెప్పిన 2 micro వర్కౌట్స్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎవ్రీ 1 hour కి 10 squats, అదర్వైజ్ లేదంటే 3 minutes బ్రిస్క్ వాక్, ఈ 2 workouts లో ఏదైనా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అది చేయడం వల్ల చాలా హెల్త్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ కూడా అవుతుంది కదా, దీనివల్ల నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా
వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ మీరు చెప్పింది. స్ట్రెస్ బస్టర్ 10 స్క్వాట్స్ అండి, 10 స్క్వాట్స్ ఎవ్రీ 1 hour. ఓకే, వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ లేవు అంటే సో అలా చేయొచ్చు. లేదంటే ఎవ్రీ 1 hour 3 minutes బ్రిస్క్ వాక్ చేయొచ్చు. రైట్, మనం అలా ట్రై చేయాలి, అలా కూడా చేసుకోవచ్చు. జిమ్ చేయడం వల్ల కూడా ఏమైనా బాడీ పెయిన్స్ తో మాల్ ఫంక్షనింగ్ అయ్యి మాల్ అడ్జస్ట్మెంట్ అయ్యి మన బోన్స్ అవి లేకపోతే స్పైన్ లో ఇబ్బందులు వస్తుంటాయా? నవేడేస్ వర్కౌట్స్ లో కూడా చాలా మంది ఏంటంటే బెండ్ అయ్యి వెయిట్ స్లిప్ చేస్తుంటారు కదా, దాని వల్ల కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నామండి. యాన్యులర్ టీర్ అంటామన్నమాట. సో యాన్యులర్ టీర్ అయ్యి ఈ బ్యాక్ పెయిన్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. ముందు ఏంటంటే వర్కౌట్ ముందు వీళ్ళు ఫస్ట్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని తర్వాత వర్కౌట్స్ చేసుకుంటే బెటర్. అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా గైడ్ ఎవరైతే ఉంటారో ట్రైనర్, వాళ్ళని అడిగి కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం అనేది మంచిది. అండ్ నా అడ్వైస్ ఏంటంటే బెండింగ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది కొంచెం అవాయిడ్ చేయగలిగితే మంచిది, బెటర్. ఎందుకంటే స్పైన్ లో ఒకసారి మనకి ప్రాబ్లం వచ్చింది అంటే ఈ డయాబెటీస్, ఈ బీపీ, బ్లడ్ ప్రెషర్, షుగర్ ఎలా మెయింటైన్ చేస్తామో ఈ స్పైన్ కూడా అలానే మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది లైఫ్ లో. స్పైన్ లో ప్రాబ్లం రానంత వరకే వస్తుందని మనం మెయింటైన్ చేసుకోవాల్సిందే, చాలా కష్టం అవుతుంది తర్వాత. కష్టం అవుతుంది. చాలా మందికి అప్పర్ స్పైన్ లో హంప్ ఉంటుంది నెక్ దగ్గర, ఎందుకు వస్తుందండి అంటే మళ్ళీ అంటే కూడా పోస్చర్ ఎఫెక్ట్, అది పోస్చర్ ఎఫెక్ట్, దాన్ని కాన్వెక్స్ కాన్కేవ్ అంటామన్నమాట. సో ఇవన్నీ పోస్చర్ ఎఫెక్ట్ అండి. అదే దానికి అందుకే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు మజిల్, ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఏదైనా మనం యాక్టివిటీ తీసుకున్నప్పుడు ఇది మజిల్ కదా, ఇది జాయింట్, ఈ మజిల్ లోడ్ తీసుకొని ఈ జాయింట్ మీదకి వెళ్ళకూడదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ వెయిట్ అనేది ఒక 1 hour తర్వాత ఒక 30% వెయిట్ ఈ జాయింట్ మీదకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ మజిల్ వీక్ ఉంటుంది కదా. అవును. సో అక్కడ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇదే కాన్సెప్ట్ బాడీలో ఎక్కడన్నా అవ్వచ్చు మనకి. అంతే. ఇప్పుడు మీరు చక్కగా 10 స్క్వాట్స్ అండ్ 3 minutes బ్రిస్క్ వాక్ చెప్పారు. అది కాకుండా ఇంకేమన్నా మైక్రో వర్కౌట్స్ ఆప్షన్స్ చెప్తారా? ఎందుకంటే ఎక్కువ మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా కూర్చుని పనిచేస్తారు. ఒక పాయింట్ అయ్యాక వెయిట్ గెయిన్, ఒక విధమైన స్లగ్గిష్నెస్ బాడీలో, అదంతా. కానీ కేర్ తీసుకోవడం చాలా మంచిదండి, ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మన సొల్యూషన్ వెతుకునే కన్నా ముందే ప్రివెన్షన్ బెటర్ నన్ను అడిగితే చాలా వరకు కూడా. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు చెప్పాను బ్లడ్ ప్రెషర్ లో కానీ అండ్ డయాబెటీస్ కానీ చాలా మందికి వచ్చి ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఈవెన్ స్లీప్ సరిగా ఉండదు అండ్ బయట ఫుడ్ సరిగా ఉండదు. అలాంటప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది మనకి. ఇంకేమైనా ఆప్షన్స్ చెప్పండి మైక్రో వర్కౌట్స్ కి? మైక్రో వర్కౌట్స్ లో 2 నేను సజెస్ట్ చేస్తాను. లేదు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నైట్ జాబ్ చేస్తారు, మార్నింగ్ పడుకుంటారు కదా, అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ ఏమైనా టైం ఉంటే అట్లీస్ట్ యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుంది? బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఓకే, అది కూడా కొంతవరకు ఎక్సర్సైజ్ అయితే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మనకి ఇంకోటి స్ట్రెస్ తగ్గుతుంది కదండి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి కదా బాడీలో. కరెక్ట్. ఇప్పుడు నవేడేస్ చూడండి, ఇప్పుడు పొల్యూషన్ వల్ల చాలా వరకు మనకి ఈవెన్ పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్స్ దేని వల్ల వస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియాలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న సిటీ ఏదంటే ఢిల్లీనే. ఇప్పుడు మనకి పొల్యూషన్ వల్ల క్యాన్సర్స్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, మనకి ఆటోమొబైల్ పొల్యూషన్ కావచ్చు, ఈవెన్ మనకి ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మన కోవిడ్ గురించి ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయో అలానే క్యాన్సర్స్ గురించి కూడా మనకి అన్ని ఆర్టికల్స్ వచ్చినాయి చాలా వరకు కూడా. సో అలాంటప్పుడు ముందుగానే ప్రివెన్షన్ అనేది బెటర్. నవేడేస్ ఇప్పుడు క్యాన్సర్స్ కూడా చాలా కామన్. ఇప్పుడు ఇంత లైట్స్ ఉన్నాయి, ఈ లైటెడ్ ఎన్వైరన్మెంట్ కూడా వన్ ఆఫ్ ది కాసెస్ కదా మరి క్యాన్సర్ కి. ఈవెన్ మనం తీసుకునే ఫుడ్, రీయూజ్డ్ ఆయిల్స్ కూడా అండ్ పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్ మనం ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు ముందుగానే. ఇప్పుడు హ్యూమన్ పాప్యులోమైటిస్ వైరస్ అంటాం, ఇప్పుడు గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్స్ కి మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకి 12-13 years గా వ్యాక్సిన్స్ వేయించుకోగలిగితే హెచ్పివి వైరస్ ముందే రాదు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ వైరస్ అంటాం. ఎందుకంటే ఇది సర్వైకల్ ఎపిథీలియం దగ్గర ఉంటుంది, ఈ సెల్స్ బయటకు రావు కదా, సో యాంటీబాడీస్ అనేది అటాక్ చేయమన్నమాట. సో లేకపోతే ఈ రియాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొన్ని అలానే మనకి హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్, అది 1985 లోనే వచ్చింది మనకి. సో కొన్ని వ్యాక్సిన్స్ ముందే వైరస్ రాకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు కొన్ని వ్యాక్సిన్స్ తో. అదే, సో అలా చేసుకోగలిగితే పెద్ద ప్రాబ్లం ఏముండదండి. అయితే మనకి క్లుప్తంగా వెయిట్ లాస్ కి ఉత్తమమైన మార్గం ఏంటి? లైఫ్ స్టైల్ చేంజ్ కి, వెయిట్ లాస్ కి? స్ట్రెస్ తగ్గించుకోవాలి అండ్ నేచర్ తో సింక్ చేయాలి, మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు చాలా మంది చూడండి ఒక 1.5 or 2 hours ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుంది, కానీ చాలా వరకు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని 3-4 hours వర్కౌట్స్ చేస్తారు, కానీ అది కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ మనం చూసుకొని చేయాల్సి ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు బాడీ ఎంత సపోర్ట్ చేస్తుంది మీకు 1-2 hours సపోర్ట్ చేస్తుంది, మనం 4 hours వర్కౌట్ చేస్తా అంటే కాదు. సో అది వేరే విధంగా దాన్ని మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. సో మనకి ఎంత అవసరం అంతే చేయాల్సి ఉంటుంది, దాంతోనే తగ్గించుకోవాల్సి ఉంటుంది మనం నెమ్మదిగా. వెయిట్ అది కూడా రైట్. ఎక్కువ మీరు విమెన్ చూస్తారా, మెన్ చూస్తారా? అంటే ఈ పెయిన్స్ తో వచ్చేవాళ్ళు, బికాస్ హౌస్ వైఫ్స్ కూడా పాప ఇంటి పట్టున ఉంటారని పేరు గానీ అవి ఇవి పనులు ఉంటాయి. ఇదివరకు ఉన్నట్టుగా ఆర్గనైజ్డ్ గా లేదు పని. ఇప్పుడు ఎందుకు పని అవుతుందో తెలియదు, 30 నిమిషాల్లో ఇదివరకు చేసేది ఇప్పుడు 3 గంటలు పడుతుంది, అలసిపోతారు. అవును. నా అడ్వైస్ ఏంటంటే చాలా మంది ఏంటంటే మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసుకోవడం అనేది మంచిదే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం యోగా ఎంత చేస్తామో హౌస్ హోల్డ్ వర్క్, ఇంట్లో వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా. ఎందుకంటే మనం చూడండి ఇప్పుడు మనం హౌస్ క్లీన్ చేయాలన్నా కూడా ఎవ్రీ మసిల్ కాంట్రాక్ట్ అవుతుంది ప్రతి ఒక్క మూవ్మెంట్ లో కూడా. మనకి వాషింగ్ క్లోత్స్ కావచ్చు, షోల్డర్ స్ట్రెంత్ అవుతుంది, డెల్టాయిడ్
కానీ ఇది కానీ. అలానే మనం ఇల్లు ఊడుస్తుంటాం, దాంట్లో కూడా మనకి బ్యాక్ స్ట్రెంథనింగ్ కామన్ గా అన్ని ఎక్సర్సైజెస్ లో మన ఇంట్లో చేసుకునే పనులలో మనకి బాడీ అందులోనే సగం వర్కౌట్ అయిపోతుంది. నేను చెప్పాలంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసుకోకుండా జస్ట్ వర్కర్స్ మీద అంటే హెల్తీగా ఉన్న వాళ్ళైతే ఇంట్లో వర్క్ చేసుకుంటేనే మంచిది. ఎవరైతే సర్వెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారో వాళ్ళకి ఎక్కువ డిసీజెస్ వస్తాయి. సర్వెంట్స్ హెల్తీగా ఉంటున్నారు చెప్పాలంటే. కరెక్టే మీరు అనేది. అంటే ఎలా అయితే మనకి ఇదివరకు చద్దనం వచ్చేదండి, మనం చద్దనం తినేవాళ్ళం, బాగా నీళ్లు నానబెట్టి నీళ్లు కొంచెం పెరిగేసి రాత్రి పూటే అది పొద్దున పూట ప్రోబయోటిక్స్ వస్తాయి దానిలో అని చెప్పేవారు. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో మంచి ఒక పాత టైప్ టిఫిన్ క్యారియర్ లో పెట్టేసి దాన్ని చద్ది అన్నం అని అమ్ముతున్నారు. అలాగా మనకి ఈ వర్కౌట్స్ కూడా ఉంటాయి కదా, జుంబా గింబా, అలాగా స్వీపింగ్ వర్కౌట్ అట్లాంటివి వస్తాయి త్వరలో అని అనుకుంటున్నాను. వస్తాయండి, ఎందుకంటే ఆ పాతకాల పద్ధతులన్నీ కూడా అంత మంచివని ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు స్వీప్ అని స్వీప్స్ మూమెంట్స్ పెట్టానుకోండి, ఊడ్చే వర్కౌట్ అది. అవును, సీరియస్ గా కదా, అంతే తప్పదు. అంటే మన పని మనం చేసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటే దగ్గర కూర్చొని మనం ఎక్కువ ఓవర్ థింక్ చేసే బదులు ఏదో ఒక పని చేసుకుంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. స్ట్రెస్ తగ్గించుకుంటే సగం 99% ప్రాబ్లమ్స్ మనకి అవి తగ్గుతాయి ఒక చెప్పాలంటే. సో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నవేడేస్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్ గా షార్ట్ ఫామ్ కంటెంట్ అంటాం. ఈ రీల్స్ కానీ షార్ట్స్ కానీ కంటిన్యూస్ గా చూస్తుంటాం కదా, వాళ్ళలో కూడా హెడ్ ఎక్స్ అండ్ బ్రెయిన్ నంబ్ అవుతుంటుంది. మనకి ఇక్కడ హెడ్ నంబ్ అవుతుంటుంది, దాన్ని బ్రెయిన్ రాట్ అంటాం. బ్రెయిన్ రాట్ అనేది నవేడేస్ కామన్ వర్డ్ అనమాట. ఈవెన్ 2024 లో ఈవెన్ యాక్చువల్లీ ఇది మనకి బ్రెయిన్ రాట్ అనే వర్డ్ వీళ్ళు పెట్టింది దేనికి, ఈ సిమ్టమ్స్ అన్నిటికీ కూడా మనకి. సో ఈ హెడ్ నంబ్ అవ్వడం కానీ హెడ్ ఎక్స్ కానీ కామన్ గా చూస్తుంటాం ఈ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఎక్కువ చూడడం వల్ల. సో వీలైనంత వరకు దీంట్లో ఏమవుతుందంటే మనకి డోపమైన్ లెవెల్స్ అనేది హిట్ అవుతుంటాయి అన్నమాట. దాని వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ అనేది తొందరగా ఫ్యాటిక్ అయిపోతుంది మనకి. సో వీలైనంత వరకు మనం మొబైల్ యూసేజ్ కూడా తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. అలా చాలా సేపు చూసిన తర్వాత చాలా మంది నోటీస్ చేస్తారు, దే కాంట్ ఫీల్ దేర్ నెక్, కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఫిజియోలాజికల్ గా కాదు కానీ వాళ్ళ సెన్సేషన్ అలా ఉంటుంది. మనకి నెక్ లో ఏమవుతుందంటే అండి, కంపేర్ టు ద బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ చూస్తే డిఫరెన్స్ చేస్తే మనకి నెక్ లో ఏంటంటే కొన్ని వీన్స్ అండ్ ఆర్టరీస్ కూడా ఈ కంప్రెస్ అవుతుంటాయి మనకి. ఈవెన్ డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూషన్స్ ఎక్కువైనప్పుడు ఈ పక్కన ఉన్న వాటికి కూడా టచ్ అవుతుంటుంది కదా. సో దానివల్ల ఆ కంప్రెషన్ లో ఈ ఆర్టరీస్ కూడా ప్రెస్ అవుతుంటాయి. దానివల్ల ఈ హెడ్ ఎక్స్ కానీ ఈ సర్వికోజెనిక్ హెడ్ ఎక్స్ అంటాం, ఇలానే గిడ్డినెస్ కానీ నమ్నెస్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట మనకి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ హెడ్ ఎక్స్ లో ఇప్పుడు ఇక్కడ స్ట్రెయిన్ ఓవర్లోడ్ ఎక్కువైనప్పుడు ఇక్కడ మనకి తెలుస్తుంది లైట్ గా నంబ్ అయినప్పుడు కానీ ఇక్కడ మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడు ఈ ఐస్ లో కూడా కొంచెం బ్లరీ విజన్ వస్తుంటుంది. సో వీళ్ళకి సమ్ గిడ్డినెస్ కానీ, సో ఇవి కామన్ గా చూస్తుంటాం ఈ సిమ్టమ్స్ అన్ని కూడా మనకి. ఎలాగో మనం మంచి అన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ తేజ, ఐడియల్ మ్యాట్రెస్ అండ్ ఐడియల్ పిల్లో ఎలా ఉండాలి? బికాస్ స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే ముందు మ్యాట్రెస్ బాగాలేకపోతే కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యాట్రెస్ బాగోపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయండి, కరెక్టే. మ్యాట్రెస్ పర్వాలేదు మనకి, అంటే మరీ ఎక్కువ లోపలికి వెళ్ళకుండా అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్తే చాలు, అంతే. ఒక 1-2 ఇంచెస్ లోపలికి వెళ్ళేంత మ్యాట్రెస్ అయితే అవసరం లేదు. హార్డ్ గా వద్దు, సాఫ్ట్ గా కూడా వద్దు, నార్మల్ గా ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ మ్యాట్రెస్ బాగోపోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ వస్తే కామన్, అదొకటి. మ్యాట్రెస్ బాగోపోవడం వల్ల తొందరగా పెయిన్స్ వస్తున్నాయంటే మన మజిల్స్ వీక్ ఉన్నాయి అని అర్థం. మన మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే మ్యాట్రెస్ ఎలా ఉన్నా కూడా బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. పెయిన్ ఇక్కడ చాలా వరకు ఇంకోటి ఏం జరుగుతుందంటే బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు మ్యాట్రెస్ చేంజ్ చేసేస్తుంటారు. ఇక్కడ మ్యాట్రెస్ చేంజ్ చేయొచ్చు, దాంతో పాటు బ్యాక్ పెయిన్ వస్తుందంటే మస్కులర్ సిస్టమ్ వీక్ ఉందని అర్థం. ఆ మస్కులర్ సిస్టమ్ కూడా మన స్ట్రెంత్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్, అవును. ఈవెన్ నెక్ కూడా పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పిల్లోస్ చేంజ్ చేసి చూస్తారు. పిల్లోస్ చేంజ్ చేసినా తగ్గలేదు అంటే సమ్ ప్రాబ్లం ఏదో ఉందని అర్థం అన్నమాట మనకి. సో అప్పుడు ఏం చేయాలి, మన నియర్ బై డాక్టర్ ఎవరు అవైలబుల్ ఉన్న, ఆర్థోపెడిక్ ఉన్న, ఫిజియోథెరపిస్ట్ ఉన్న, కైరోప్రాక్టీషనర్ ఉన్న, ఎవరు నియర్ బై డాక్టర్ ఫస్ట్ కన్సల్ట్ చేసి సో దానికి రిలేటెడ్ ఫిజియోథెరపిస్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, లోపల ఎక్కువ ప్రాబ్లం ఉంది ఆర్థోపెడిషియన్, సో దానికి రిలేటెడ్ డాక్టర్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవడం అనేది బెటర్. అది ఎక్కువ ప్రాబ్లం పెరిగిన తర్వాత ఏంటంటే మనం ఓన్లీ మేనేజ్ చేసుకోగలుగుతాం కానీ 100% తగ్గించలేమన్నమాట. ఏదైనా సరే మనకి అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అది కంప్లీట్ గా తగ్గుతుంది. 99% మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అది క్రానిక్ స్టేజ్ లో ఏమవుతుంది 50% తగ్గించగలుగుతాం అండ్ రియాకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. రైట్, సో ఇలా చూసుకోవాల్సి ఉంటుంది మనకి. సో ఓవరాల్ గా అయితే మన శరీరంలో మజిల్స్ అన్నిటిని, అలాగే మనం కూడా ఎక్సర్సైజ్ చేస్తేనే, ఫిజికలీ యాక్టివ్ గా ఉంటేనే ఈ నొప్పుల్ని కొంతవరకు నివారించవచ్చు. అవును, ఆఫ్ కోర్స్ వాటికి అతీతంగా ఉండే ఇతర ఫ్యాక్టర్స్ మీరు చెప్పేది డాక్టర్ తేజ ఈజ్ స్ట్రెస్ ఒకటి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకటి, అండ్ అలాగే ఆబ్వియస్లీ మనకి మెంటల్ గా ఒక హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ లేకపోవడం, ఎక్కువగా సోషల్ మీడియా బారిన లేకపోతే ఏదైనా ఒక అడిక్టివ్ హ్యాబిట్ కి లోన్ అయిపోతే గనక, సోషల్ కనెక్ట్ లేకపోయినా కూడా నవేడేస్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే మైండ్ డైవర్ట్ కాదు కదా, మనం ఒకటే థింకింగ్ లో ఉంటాం. ఓవర్ థింకింగ్ కూడా మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అది సోషల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఉత్తమం, ఇంటి పనులు మనమే చేసుకోవడం ఉత్తమం. ఇవన్నీ చేసుకోకపోయినా మనకు నొప్పులు వస్తే డాక్టర్ తేజ పెయిన్ క్లినిక్ కి వెళ్ళడం ఉత్తమం.
అండ్ మీరు మెయిన్ గా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో పాటు ఇతర అన్ని ప్రాబ్లమ్స్ కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. యా షూర్ అన్ని ప్రాబ్లమ్స్, ఈవెన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ ఆస్టియోపతి ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఈవెన్ హెడేక్స్ కానీ, ఈవెన్ స్పైన్ ప్రాబ్లమ్స్ కి ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కావచ్చు, కైరోప్రాక్టిక్ కావచ్చు, అలానే ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపెన్షర్ లో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే కాంబినేషన్ అనేది చూస్ చేస్తాం అన్నమాట రైట్. వాళ్ళకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి. వీళ్ళకి అసలు బోన్ సెట్ చేయాలని మీకు ఎలా తెలుస్తుంది? అంటే మనకు తెలుస్తుంది కదా, అంటే మా స్టడీ అది కదా. సో స్పైన్ ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామ్ చేస్తాం అండ్ ఎంఆర్ఐస్ చూస్తాం. సో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో దాని రిలేటెడ్ మ్యానిపులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం జరుగుతుంది, చాలా వరకు తగ్గుతుంది అంటారు. బెటర్ అవుతుందండి. అందుకే కదా ఇప్పుడు ఛాలెంజింగ్ గా చెప్పేది ఏంటంటే బిఫోర్ కన్సల్టేషన్ ఇక్కడ ఉన్న పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు డైరెక్ట్ గానే. మనకి నాట్ ఓన్లీ పేషెంట్స్ రివ్యూ ఇన్స్టాలో ఫేస్బుక్ లో చూడడం ఒకటే కాదు, డైరెక్ట్ పేషెంట్ కూడా మాట్లాడొచ్చు వీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి మీ క్లినిక్స్? సోమాజిగూడ, సైనిక్పురి అండ్ కోంపల్లి, గచ్చిబౌలి. ఇప్పుడు కర్నూలు స్టార్ట్ చేస్తామండి. రాజమండ్రి ఇప్పుడు ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది అండ్ వైజాగ్ లో కూడా స్టార్ట్ అవుతుంది. ఓహో, సో ఫుల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ గా పంజాబ్ వేసి పెట్టింది అనమాట స్పైన్ క్లినిక్. విషింగ్ యూ వండర్ఫుల్ జర్నీ అండి. చాలా మందికి వచ్చే పాపం ఎందుకు నొప్పులు వస్తాయో తెలియదు, ఏ కారణంతో వచ్చినా కూడా నొప్పిని నివారిస్తూ మీరు మీ జర్నీని కొనసాగిస్తున్నారు. మీకు ఎప్పుడైనా స్పైన్ పెయిన్ వచ్చిందా? వస్తుందండి, మాకు కూడా కామన్. అవి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. వర్క్ చేసినప్పుడు కామన్, అంటే ప్రతి ప్రొఫెషన్ లో పెయిన్స్ అనేది కామన్ గా ఉంటుంది అక్యూట్ గా. కాకపోతే అవి ఏంటంటే మనకి క్రానిక్ అవ్వకుండా చూసుకోవాలి అంతే, బట్ మేనేజ్ చేసుకోవాలి. ఎంత అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా తగ్గించుకోవాలి. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో ఒకసారి వస్తే పర్లేదు, ఫ్రీక్వెంట్ గా వస్తుందంటే మాత్రం దేని వల్ల వస్తుందో చూసుకోవాల్సి ఉంటుంది. మనం తప్పకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ దాంతో పాటు ఆఫ్ కోర్స్ ఇంకా మైండ్ సెట్, మెంటల్ గా మనం ఫిక్స్ అయిపోవాలి. మనం కంప్లీట్ గా ఆరోగ్యంగా, మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సింది తప్పదు. చాలా బాగుంది. ఫర్ కంప్లీట్ గా ఓవర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ తేజ. నమస్తే.